దొండకాయ కర్రీ చేస్తున్నానన్నమాట మసాలాలతోని. దొండకాయ కర్రీ చేస్తున్నానన్నమాట. లైట్గా మసాలా వేసి ముందుగా 4 ముక్కల కింద దొండకాయని తీసుకొని మనకి ఎన్ని కావాలో కూరకాయని కోసుకోవాలన్నమాట. తెలిసిపోద్ది కదా మన కర్రీకి ఎన్ని దొండకాయలు కావాలో. అలాగే నూనెలో మగ్గపెట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా ఆయిల్ వేసి మగ్గపెట్టేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చే వరకు. టమాటాలు నేను ఎప్పుడు పేస్ట్ చేసేస్తాను, మిక్సీ పట్టేసి కారం వేసానన్నమాట. మసాలాలు కూడా వేరే బౌల్లో పచ్చిపప్పు, చెక్క, లవంగం, అది గసగసాలు అవి కూడా ఫ్రై చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమో కూడా వేసేసుకున్నాను కర్రీలో. అవి మొత్తం మిక్సీ పట్టేసి అది అలా వేసాను అనమాట. టమాటా కూడా మిక్సీ పట్టేస్తాను అనమాట. నేను ముక్కలు కోసి టమాటా ఎప్పుడు మిక్సీ పట్టేసి వేస్తాను అనమాట. అది ఉప్పు వేసాను, వాటర్ వేసాను, ఉడుకుతుందన్నమాట. మొత్తం కర్రీ ప్రిపేర్ అయిపోయాక రైస్ తీసుకొని పక్కన సర్వ్ చేసుకొని